బట్టి. ప్రేషియస్ గాడ్. 69:5 కీర్తన. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. పాపం యథార్థంగా ఒప్పేసుకుంటున్నాడు దావీదు. ఎందుకు? దావీదుకి అర్థమైంది దేవుడికి ఏది కూడా మరుగులేదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న గొర్రెలతో నన్ను రప్పించాడంటే నన్ను గుర్తించే కదా రప్పించాడు. అంటే దేవుడికి ఏది మరుగ్గా లేదు. కానీ చెప్పేస్తున్నాడు, ప్రభా నా అంతరంగంలో నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. వెంటనే ఒప్పేసుకుంటున్నాడు, వెంటనే సెటరేట్ అయిపోతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో అలా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎక్కడ తీసుకొస్తాం తెలుసా? దేవుని వెలుగులోకి, లోక వెలుగులోకి, దేవుని వెలుగులోకి, లోక వెలుగులోకి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసు నామములో వచ్చునుగాక. ప్రవచిస్తున్న యేసు నామములో మీ అందరి జీవితాలు దేవుని వెలుగులోకి రావటం, ఇంకా 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 మహా వెలుగులోకి కూడా వస్తావు. వెలుగులోకే కాదు, మహా వెలుగులోకి వచ్చి లోకాన్ని వెలిగించబోతున్నావు. లోకమునకు వెలుగైనారంట. ఎస్, అదే మనకు కావాలా. 139:15. బ్యూటిఫుల్. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నా ఎముకలు నేను వెంట్రుకలన్నీ చెప్పగలుగుతా. ఎవ్రీథింగ్ నీకు తెలుసు నాయన. మరి ఎవ్రీథింగ్ తెలిసిన దేవుడు నిన్నెందుకు అభిషేకించక మూలకు ఉంచుతాడు? నిన్నెందుకు అభిషేకించి ఆత్మతో నింపి సాక్షిగా ఉపయోగపడకుండా ఎందుకు మరుగుగా ఉంచుతాడు? నీ జ్ఞానం ఇచ్చి నిన్నెందుకు మరుగుగా ఉంచుతాడు? వరం ఇచ్చి నిన్నెందుకు మరుగుగా ఉంచుతాడు? నో. దేవునికి వాక్యంలో చూస్తే నేను నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు. విచిత్రంగా నిర్మించాడంట మనని. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, విచిత్రంగానండి. మాట అనాలా, మంచిగా అనాలి. విచిత్రంగా అంటే విచిత్రంగా and curiously roughed in the lowest parts of the earth. విచిత్రముగా నిన్ను ఏం చేశాడంట? అసలు సైంటిస్ట్ కూడా చెప్పలేడమ్మా. ఎక్కడి నరాలు ఏంటి, సెల్స్ ఏంటి, దాని బ్లడ్ ఏంటి, ఎన్ని నరాలు, ఎన్ని కండరాలు, ఎన్ని గుండెలు, ఎన్ని అసలు వర్ణించలేవు, చెప్పలేవు. నేను అదే చెప్పాను, మెసేజ్ అంతా అదే చెప్పాను. నాకు కలిగిన పాపాన్ని నువ్వు మరుగ్గాట్లేదు, నాకు కలిగిన బాధ ఎముకలు కూడా నీకు మరుగ్గాట్లేదంట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యోనీయులకు మరుగయుండునట్లు దానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, వస్తున్నాను. ఇక్కడ చూస్తే యెహోవా దూత అంటే యేసుప్రభే. మీకు మరలా చెప్తున్నాను, ఎవరంట వచ్చి, నిన్న కూడా చూసాం, యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చున్న ఒక దగ్గరికి వస్తున్నాడు. కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు అంటే శత్రువులకు ఏమైపోతున్నాడు? మరుగై ఉన్నాడంట. భయపడుతున్నాడు, మరుగై ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా వస్తానంట మనం ఏం చేస్తాం? దాక్కుంటున్నాడంట. దేవుని బిడ్డలు బహిర్గతంగా ధైర్యంగా రావాల. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? శత్రువుకి మరుగై ఉండి గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా.
అంటే ఎందుకు గిద్యోను అసలు ఈ విధంగా అవుతుంది? మిద్యానుడు శత్రుడు. అసలు శత్రువులు రావడానికి కారణం ఏంటి? మీరు ఈ అధ్యాయాన్ని ఎంత కనుక చదివితే మనకు అర్థమవుతుంది. ఈ చాప్టర్ అంతా కూడా చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూద్దామా? ఫస్ట్ వర్స్ చదవండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేశారు. పాపానికి బదులుగా దేవుడు శిక్షించి 7 ఏళ్ళు మిద్యానులకు అప్పగించాడు. అది ప్రాబ్లం. మిద్యానులు చెయ్యి ఇశ్రాయేలు మీద ఏమైపోయింది అంటే శత్రువు చెయ్యి హెచ్చైపోయిందంట కనుక చదవండి. వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోను వాగులను గృహలను దుర్గములను తమకు అంటే వారి సిద్ధపరచుకొనిరి. నిలవలేకుండా వీళ్ళేమైపోతున్నారు? మరుగు చేసుకుంటున్నారు, దాక్కుంటున్నారంట, భయపడుతున్నారంట. ఎవరు? దేవుని పిల్లలు, ఇశ్రాయేలులంట. ఎంత బాధాకరమైన విషయం. చూస్తే ఇశ్రాయేలు విత్తన తర్వాత ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకులను తూర్పున నుండి వారు తమ పశువులను గుడారమును తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత వరకు భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనినైనను ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఏం చేశారు? మొత్తం కూడా తుడిచిపెట్టేశారంట. భూమి పంటను పాడు చేశారంట, గొర్రెలంట, ఎద్దునంట, గాడిదలంట, జీవన సాధనమైన మరి దేని ఇశ్రాయేలుకు ఉండనీయలేదంట. ఆ పాపము ద్వారా, దోషము ద్వారా అప్పగించబడ్డారు. శత్రువు మొత్తం పాడు చేశారు. శత్రు పని పాడు చేయటమే. ఇప్పుడు ఈ శత్రువులను బట్టి వీళ్ళేమైపోయారు? వారును వారి ఒంటెలు లెక్క లేకుండాను. వీళ్ళందరూ దాన్ని చూసి, ఈ విధంగా చూసి కీనదశకు వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతున్నారు. మొరపెట్టి ఇప్పుడు ఏమవుతున్నారు తెలుసా? వారి బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టి దాక్కున్నాడంట. ఇక్కడ దేవుడు ప్రవక్తను పంపి మాట్లాడినా వీళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు చూద్దాం, మరలా చూద్దాం. ఇప్పుడు ఇందాక చదివించున్నాం. అప్పుడు 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబియేజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్టు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా దేవుని యొక్క దూత ఎక్కడికి వచ్చింది? వచ్చి కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్ష కింద కూర్చుందంట దూత. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి కోసం దూత వస్తుందండి. ఈ రోజు దూతలు నీ యొద్దకు విధించడానికి బలపరచును గాక. యేసు ప్రభువే వస్తున్నాడు డైరెక్ట్ గా. యెహోవా దూత పాత నిబంధనలో ఆయన యెహోవా దూత. దూత అంటే పంపబడిన వాడు. దూత యెహోవా దూత అనగా యేసు ప్రభువే. డైరెక్ట్ గా దేవుని చూడలేము. యేసు క్రీస్తు ద్వారా దేవుని చూడాలా. యేసు క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలా. యేసు క్రీస్తు ద్వారా రక్షణ, యేసు క్రీస్తు ప్రభు ద్వారా విమోచన, రక్షణ, స్వస్థత, ఎవ్రీథింగ్. వితౌట్ జీసస్ నో సాల్వేషన్. ఇక్కడ చూస్తే మరుగయ్యుండునట్లు గానుగ చాట దాక్కుంటున్నట్ట దుల్లగొట్టుచున్నగా యెహోవా దూత అతని కనబడి పరాక్రమ బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. అంటే ముందు దేంట్లోకి తీసుకొస్తున్నాడు? మాట్లాడటం అంటే అర్థం ఏంటి? దేవుని వెలుగులోకి. చెప్పండి, దేవుడు మాట్లాడటం అంటే దేవుని వెలుగులో రావటం. దేవుడు మాట్లాడటం అంటే దేవుడు మాట్లాడటం అంటే దేవుడు ప్రత్యక్షత అంటే దేవుని కళ అంటే దేవుని దర్శనం అంటే దూత దిగి వచ్చి మాట్లాడటం అంటే ఎందులోకి తీసుకొస్తున్నాడు నిన్ను అర్థం? వెలుగులోకి. దేవుని యొక్క వెలుగులోకి మాత్రమేనా? అంతేనా? లోక వెలుగులో. ఇప్పుడు ఇద్దరితోనే అయిపోయిందా? ఏమంటాడు? యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోని చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకేలా సంభవించను? ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ ఒక్కటి మిగలకుండా ఈ నష్టం ఏంటి, కష్టం ఏంటి, ఈ జీవితం ఏంటిది? ఎంతవరకు మా జీవితాలు ఇట్లా మరుగైపోయిన జీవితాలు ఉంటాయి? ఒక వేదనతో బాధపడుతున్నాడు.
యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెబుతూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములేమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడి గిద్యోని జీవితాన్ని బలపరుస్తున్నాడు, గిద్యోని జీవితాన్ని ధైర్యపరుస్తున్నాడు, గిద్యోన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, లోకం యొక్క వెలుగులో కూడా తీసుకొస్తున్నాడు. అనగా యుద్ధము చేసినప్పుడు అందరు యుద్ధంలో గెలిచినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నారు, గిద్యోను కొరకు కూడా మాట్లాడుతున్నారు. అందుకే మీరు చూస్తే బైబిల్లో చూస్తే యెహోవాకు జయము ఖడ్గము, గిద్యోనుకు ఖడ్గము. యెహోవాకు జయము, గిద్యోనుకు జయమంటారు. అది చూస్తారా? ఎన్నో అధ్యాయం చూడండి అమ్మా, ఆ మాట చూడండి. చూడండి తల్లి, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. స్పీడ్ చూద్దాం దేవుని యొక్క వాక్యంలో యెహోవా ఖడ్గం. ఇదే 8th చాప్టర్, కొంచెం ముందుకెళ్ళి 6th చాప్టర్, 7th చాప్టర్. నిన్నే చూసుకోవాలంటే కష్టం. 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఏడవ అధ్యాయం 14వ చదివిస్తాను. 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను 20వ వచనం చదవండి. అప్పుడు ఆ 3 గుంపులు వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. ఎంత అద్భుతమైన కార్యం! అంటే ఇప్పుడు మరుగైపోయినాడు, దాక్కుంటున్నాడు, భయపడుతున్నాడు. ఒకవేళ భయపడుతున్నావా, దాక్కుంటున్నావా, మరుగైపోయినవా, నీ జీవితం మరుగైపోయినట్టుగా కనుమరుగైపోయినట్టు కనబడుతుందా? అయితే ప్రభు మన జీవితాల్ని వెలిగించి దేవుని వెలుగులోకి తీసుకురావటమే కాదు, అంతేకాదు లోకం యొక్క వెలుగులోకి కూడా తీసుకొని రాబోతున్నాడు. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా వృక్షం క్రింద మాట్లాడిన తర్వాత అతనితో మాట్లాడటం అంటే దేవుని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యెహోవా ఖడ్గం అంటే గిద్యోను ఖడ్గం అని కేకలు వేస్తున్నాడు జనాలు. అంటే లోకం వెలుగులోకి వచ్చాడు, దేవుని వెలుగులోకి వచ్చాడు, లోక వెలుగులోకి కూడా వచ్చాడు. వెరీ గుడ్. అంటే లోక వెలుగులోకి నేను తీసుకొస్తున్నాడు, దేవుని వెలుగులోకి కూడా తీసుకొస్తున్నాడు. ఇంకా పాపములో ఉన్నారు, రోగములో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, భయములో ఉన్నారు, శాపగ్రస్తమైన జీవితాలు ఎవరి జీవితాలైతే ఉన్నాయో మరుగైపోతూ జీవితం మరుగైపోయింది, నా లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు, వారి జీవితాన్ని వెలుగులోకి రప్పించబోతున్నాడు, మహా వెలుగులోకి తీసుకుని రాబోతున్నాడు. ఋతు ఋతు 3:3 నువ్వు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములకు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అప్పుడు జీవితం ఏమైపోయింది? మరుగైపోయిందట. ఆ తర్వాత అందరికి ఋతు కోసం మాట్లాడుతున్నాడు. వెలుగులోకి తీసుకొచ్చాడా లేదా? ఆమె జీవితాన్ని
ఎప్పుడైతే ప్రభు యొక్క రెక్కల కిందకి వచ్చిందో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు నా చోటే నేనుంటా, నువ్వెక్కడ ఉంటే అక్కడ ఉంటా, నువ్వు బ్రతుకు అంటే నీతో నేనెంత మాత్రం కూడా విడిచిపెట్టాను ఒక నిర్ణయాన్ని అత్తతో ఎప్పుడైతే తీసుకొని నెచ్చు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మిందో, మరుగైపోయిన ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని వెలుగులోకి, లోకపు వెలుగులో. ఈరోజు అటువంటి యేసు నామములో నీకు నాకు అనుగ్రహించును గాక. మరుగైపోయినవా? మరుగైన జీవితమా? నీ క్షమాపణ, నీ జీవం, నీ రక్షణ, నీ స్వస్థత, నీకు దేవుడు చేసిన కార్యం మరుగుగా ఉండడానిక? ఎంత మాత్రం కూడా కానే కాదు. చూడండి, యేసు జీవితాన్ని చూడండి, ఎక్కడో ఉన్నాడు, అందరికి అయిపోయింది, ఇక మరుగు అయిపోయింది అనుకున్నాడు. పాపం ఆయన కూడా అనుకున్నాడు. గోతులోకి తొయ్యబడ్డాడు, పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, మరి రాజులు వేయబడ్డ ఆ ఖైదులోకి, ఆ ఖైదులు ఉండే స్థలానికి వెళ్ళాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరుగైపోయింది ఆయన జీవితం. కానీ అభిషేకించబడ్డాడు. కళ ఉందా? కళ ఉంది. దర్శనం ఉందా? దర్శనం ఉంది. తోడుగా ఉన్నాడు దేవుడు, తోడుగా ఉన్నాడు. కానీ చూస్తే లైఫ్ని చూస్తే, మీరు చూడండి, లైఫ్ని చూస్తే 17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు మరుగైపోయింది. ఎవరికి తెలియదు. యేసు అంటే ఎవరికి తెలియదు. ఒక దినాన ఫరో తర్వాత ఫరో అంటే జ్ఞానం, అక్కడ ఫరో ఏదైతున్నాడో సింహాసనం తప్ప ఐగుప్తు దేశం అంతటి మీద రాజైన తర్వాత యేసు కోసం లోకం మాట్లాడుకుంటుంది, ప్రపంచం మాట్లాడుకుంటుంది. వాట్ ఏ బ్లెస్సింగ్! అంటే తన జీవితాన్ని కల ఇచ్చి, దర్శనాన్నిచ్చి, ఆత్మనిచ్చి, జ్ఞానమిచ్చి, దయ ఇచ్చి, ఆత్మతో నింపి, నింప సత్యము గాని కళ దర్శనాన్ని చెప్పి అనుభవాన్ని ఇచ్చి ఎక్కడో మరుగుగా చేయాలనుకుంటే, దుష్టుడికి అలా చేయాలనుకున్న కుదరదు. ఏ మనుషుల వల్ల కాదు. మనుషులు నెట్టేశారు, త్రోసేశారు. అన్నదమ్ములు పైకి రావద్దనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక దినం వచ్చే లోపట లోకమంతటికి, ఐగుప్తు దేశమంతటికి ఈయన ఆహారం మంచి తినే తప్ప తినే దిక్కు లేనట్టుగా మార్చాడు. అంటే లోకపు వెలుగులోకి యేసు జీవితాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు నీ జీవితాన్ని కూడా అలా చేయబోతున్నాడు. ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే మీకు ఇవ్వబడింది ఏది కూడా మరుగై ఉండదు. మరుగై ఉన్న దాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు వెలుగులోకి. 2వ దినవృత్తాంతం 9:2. రెండో దినవృత్తాంతం 9:2. రెండవ దినవృత్తాంతాలు 9:2. ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయాను. అంటే మరుగైంది ఏది సొలొమోనుకి లేదంట. అన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏది లేదంట. అంటే నీలో ఉంది ఏది మరుగు కాదని అర్థం. నీ జ్ఞానం మరుగు కాదని అర్థం, నీ వరం మరుగు కాదని అర్థం, నీ అభిషేకం మరుగు కాదని అర్థం. వింటున్నారా? ఈ ఉదయకాశంలో మీరు బ్లెస్ అవబోతున్నారు. ఈ బైబుల్ స్టడీ, ఈ ప్రాఫెటిక్ మెసేజ్ మీ జీవితానికి, మీ కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాయి. నీ ఇంటి వారు ఇంకా చీకట్లో ఉన్నారా? అయితే దేవుడు వారిని వెలిగించి దేవుని వెలుగులోకి తీసుకొని రాబోతున్నాడు. లోక వెలుగులోకి కూడా తీసుకొని రాబోతున్నాడు. యెషయా గ్రంథం 29:14. స్పీడ్ అవ్వాలి, స్పీడప్ అవుదాం. కాగా నేను మరలా ఈ జనులేడలా ఒక ఆశ్చర్య కార్యం జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఈ లోక జ్ఞానం ఏమైపోతుందంట? అది వ్యర్థమైపోతుంది. కానీ దేవుని జ్ఞానం వ్యర్థం కాదు, దేవుని అభిషేకం వ్యర్థం కాదు, దేవుని పిలుపు కూడా వ్యర్థం కాదు, దేవుని ఆత్మ నడిపింపు కూడా వ్యర్థం కాదు. దేవుని ఏది ఇచ్చినా దేవుని చేతికి వచ్చిన అది వ్యర్థం కాదు.
జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఈ లోకపు బుద్ధి జ్ఞానము మరుగైపోవును. జ్ఞానుల జ్ఞానం ఏమైపోతుంట? ఏ జ్ఞానం? లోక జ్ఞానమా దేవుని జ్ఞానమా మరుగైపోయేది? లోక జ్ఞానం దేవుని జ్ఞానం మరుగు కాదు. అదే చెప్పేది, దేవుని జ్ఞానం మరుగు కాదు. దేవుని మర్మం మరుగు కాదు. ఎఫ్ఎస్సి 3:11 స్పీడ్ గా అవుదాం. 1 కొరింథీ 2:7. యేసునందు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఏది మరుగా? సమస్తం సృష్టించిన దేవుని యందు పూర్వకాలంలో మరుగైన మర్మం ఏంటి? యేసు ప్రభు అన్నట్టు. ఆ మర్మమైన పేరు, ఆ మర్మమైన క్రీస్తు ఏమైనాడంట? ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. అంటే దేవుడు ఏదైతే మరుగయుందో అది బయలుపరచబడ్డదంట. రక్షణ, స్వస్థత, ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ అభిషేకం, అబ్రహాం ఆశీర్వాదం యేసులో ఉంది. ఈ రోజు నీ జీవితం యేసు నామములో మారిపోను గాక. ఏది కూడా అంటే మన జీవితాన్ని వెలిగించాడు, రక్షించాడు, అభిషేకించాడు, ఆత్మతో నింపాడు, వరములతో నింపాడు, ఫలములతో నింపాడు, అలంకరించాడు. ఒక దర్శనం, ఒక కళ, ఒకటేదో ఒకటి నీకిచ్చి వెలుగులోకి, దేవుని వెలుగులోకి తీసుకొచ్చిన నిన్ను, నీ జీవితాన్ని లోకం యొక్క వెలుగులోకి కూడా తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. గుడ్డివాణ్ణి ఇప్పుడు ఎందులోకి తీసుకొచ్చాడు? గుడ్డివాణ్ణి దేవుని వెలుగులోకి, లోకపు వెలుగులోకి. ప్రైజ్ ది లార్డ్. వన్ టైం ఒకేసారి 2 బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి. ఈ రోజు ఆ 2 బ్లెస్సింగ్స్ మన మీద ఉండును గాక. ఆమేన్. లూకాసు వార్త 8:17. 8:47. ముందు 8:47 చూడండి. త్వరగా ముగిస్తాను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. ఎన్నో వచనం తల్లి? 8వ అధ్యాయము 47. చూడండి 47. తాను మరుగై ఉండలేదని యేసు ప్రభువు ముట్టుకున్నది రహస్యంగా వచ్చింది. మరుగుగా ఉండి మరుగై ఎట్లా వెళ్ళిపోదాం అనుకుంది. ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగులోకి తీసుకొస్తున్నాడు. స్వస్థతను వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయనతో సాగిలపడి మరి ఎందు నిమిత్తం ఆయన ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడను ఆ సంగతి ప్రజలందరికీ తెలియజెప్పినాడు. నీలో ఉన్నది దేవుడు ప్రజలందరికీ తెలియజేయబోతున్నాడు. చెప్పండి, నాలో ఉన్నది అనండి. తెలియజేస్తుందా? అమలు ఏముంది, ఏం తెలియజేస్తాను చెప్పండి. ఏ స్వస్థత అయితే స్వీకరించిందో, ఏ స్వస్థత అయితే పొందుకుందో, ఏ అద్భుతమైతే పొందుకుందో అది ప్రజలందరి యొక్క తెలియజెప్తుందంట. ఫస్ట్ ఏమనుకుంది? రహస్యంగా వెళ్ళిపోదాం అనుకుంది. సీక్రెట్ గా వచ్చి సీక్రెట్ గా చేసుకొని సీక్రెట్ గా వెళ్ళిపోదాం అనుకుంది. నో, అలా కాదు. మరుగుగా ఉండడానికి వీలు లేదు దేవుని కార్యం. చెప్పండి, ఈ మాట చెప్పండి అమ్మా. దేవుడు మరుగుగా ఉండడానికి కార్యము చేస్తే అది మరుగై ఉండడానికి వీలు లేదు. మొదలు పెట్టిన ఒక కార్యం ఉంది, అది మరుగుగా ఉండదు. అది బిగినైంది, ఆమెలో బిగినైంది. ఆమె ముట్టగానే తాకబడ్డది, దేవుని ప్రభావం తాకింది, ఆమెలో ఉండి అట్లనే మరుగైపోవడానికి వీల్లేదు. సాక్ష్యంగా బయటికి రావాలా. స్వస్థతగా పొందిన ఆమె సాక్ష్యంగా చెప్పాలా.
ప్రజలందరి చేత ఆ సంగతి ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి చేత చెప్పిందట. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని వెలుగు చేత తాకబడింది, దేవుని వెలుగులోకి వచ్చింది, బాధ పోయింది, తన అర్థం నివారణ అయిపోయింది, దుఃఖం పోయింది, బాధ పోయింది, నివారణ అయిపోయింది. ఇప్పుడు దేంట్లోకి వస్తుంది? లోక వెలుగులోకి తీసుకొస్తాడా తీసుకురాట్లేడా చెప్పండి అమ్మా. తీసుకొస్తుంది. ఆ ప్రజలందరి ఎదుట చెప్పినంట. ఈ రోజు అదే ప్రభావం నిన్ను తాకును గాక, నీ పిల్లల్ని తాకును గాక, నీ కుటుంబాన్ని తాకును గాక. తాను మరుగై ఉండలేదంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెలుగులో మరుగై ఉండలేము. ఆమేన్. ఇప్పటిదాకా మినిస్ట్రీ మరుగైపోయిందేమో, నీ జీవితం మరుగైపోయిందేమో, నీ ఫ్యామిలీ మరుగైపోయింది, ఎవరికి కనబడతలేదు, నాదయ్యా నేనే ఏమి లేదయ్యా అని ఏడుతానేమో, మూలకు కూర్చున్నామేమో. నో, ప్రపంచపు వెలుగులోకి తీసుకొని రాబోతున్నాడు, లోకపు యొక్క వెలుగులోకి తీసుకొని రాబోతున్నారు. భూదిగంత ప్రజలందరూ తెలుసుకునేలాగా చేయబోతున్నాడు. అటువంటి గొప్ప అభిషేకం నీ మీద నా మీద పెట్టబడి ఉన్నది. ఈరోజు మీరందరూ ధన్యులు. ఎందుకు తెలుసా? మరుగై ఉన్న మన జీవితాన్ని, మరుగైపోయిన చీకట్లో ఉన్న మీ కుటుంబంలో ఉన్న జీవితాలను దేవుని వెలుగులోకి, లోక వెలుగులోకి తీసుకొచ్చి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు నాకు అనుగ్రహించును గాక. ప్రార్థిద్దామా, అడుగుదామా, చెబుదామా? ప్రభువా, ఇంకా ఒకవేళ నా జీవితం మరుగైపోయిందేమో, మరుగుగా ఉందేమో అని ఒకవేళ చింతిస్తున్న నీ జీవితాన్ని దేవుడు బలపరిచి, ధైర్యపరిచి, అవును విద్యుని బలపరిచినట్టుగా, ధైర్యపరిచి బలపరిచి దేవుని వెలుగులోకి, లోక వెలుగులోకి దేవుడిని తీసుకొని వచ్చును గాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు కలుగచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.